పీపుల్స్ మీడియా న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ ఎంఏ ఆరిఫ్ ఖాన్, సీనియర్ ప్రొఫెసర్, రిటైర్డ్. ఇప్పుడు విశ్రాంత ఉద్యోగం ఉన్నాను. 35 సంవత్సరాలు మనం ఈ రెండు అగ్రికల్చర్ యూనివర్సిటీలో పనిచేసి దాని తర్వాత ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో గురునానక్ అగ్రికల్చర్ ఇన్స్టిట్యూట్లో డీన్ అగ్రికల్చర్ 1.5 ఇయర్ ఫౌండర్ అండ్ ఫార్మర్ డీన్గా పనిచేశాను. ఆ తర్వాత ప్రస్తుతం నేను ఈ NIRD నేషనల్ ఇన్స్టిట్యూట్ రూరల్ డెవలప్మెంట్ పంచాయత్ రాజ్ రాజేంద్ర నగర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గత 3 నెలల నుంచి నేను పనిచేస్తున్నాను. ఈరోజు మనం ఈ ఆరోగ్య సూత్రాల్లో మనం తెలుసుకుంటే మనం ఈ వీట్ గ్రాస్ జ్యూస్ గురించి, గొప్పతనం గురించి మనం తెలుసుకుందాం. ఇది మనం సామాన్యులకు ఎట్లా ఉపయోగపడుతుంది, మన రోగులకు ఎట్లా ఉపయోగపడుతుంది, దాని గురించి మనం తెలుసుకుందాం. ఈ వీట్ గ్రాస్ జ్యూస్ అనేది మనకు చాలా అద్భుతంగా ఈ ప్రకృతిలో దొరికిన వరము. మామూలుగా మనకు గోధుమల వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీనివల్ల చాలా ఎనర్జీ ఉంది. దీనివల్ల మనకు మంచి ఫుడ్ మెటీరియల్ కాబట్టి దీన్ని వాడుతున్నాము. ఇదే గోధుమ గింజలు మనము ఒక నారు మాదిరి వేసుకొని ఆ వచ్చిన లేత ఆకులనే మనం ఫ్రెష్గా జ్యూస్ తీసుకొని ప్రతి ఉదయము మన పరకడుపు మీద 30 ml కనుక తీసుకుంటే మనకు చాలా మంచిగా జరుగుతుందని మనకు చెప్తుంది. దీంట్లో ఉన్న గొప్పతనం ఏమంటే ఇది ప్రకృతిపరంగా మనకు ఉంది కాబట్టి దీంట్లో కల్తీ అనేది ఏముండదు. ఈ గోధుమలు ఎట్లయితే మంచి పోషక పదార్థాలు ఉన్నాయో ఈ లేత ఆకుల నుంచి తయారు చేసిన ఫ్రెష్ జ్యూస్లో కూడా అంతే, దానికన్నా ఎక్కువగా మనకు ఉపయోగాలు ఉన్నాయి. దీనివల్ల మనకు ఏవి అనారోగ్య సమస్యలు లేని వాళ్ళు కూడా మనం తీసుకోవచ్చు. తీసుకున్న వల్ల మనకు చాలా ఆరోగ్యం బాగా ఉంటుంది. మన ఏమైనా డిసార్డర్స్ ఉంటే మనకు తగ్గిపోతాయి. ఇది మనం ఎర్లీ మార్నింగ్ తీసుకొని దాని తర్వాత తీసుకున్న తర్వాత ఒక 30 minutes మనం ఏం తీసుకోకూడదు. ఇది 30 ml మనం ఒక్కసారి తాగకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చి ఒక 2 సెకండ్లు గ్యాప్ ఇచ్చి మనం తాగితే చాలా మంచిగా పనిచేస్తుంది. దీంట్లో ఏమంటే ముఖ్యంగా ఇది గ్రీన్ బ్లడ్ అంటాం. అంటే మనకు మనిషికి ఎట్లయితే రెడ్ బ్లడ్ ఎంత ముఖ్యమో ఇది చెట్ల నుంచి వచ్చే గ్రీన్ బ్లడ్ కాబట్టి దీనికి కూడా అంతే శక్తివంతమైన పవర్ ఉందన్నమాట. దీంట్లో ముఖ్యంగా ఏమంటే మినరల్స్, విటమిన్స్, ఆ తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత ఇది షుగర్ లెవెల్స్ కూడా బాగా తగ్గిస్తుంది. ఇది తీసుకున్న తర్వాత మనకు తీసుకున్న వాళ్ళు కనుక ఫీడ్బ్యాక్ మనం చూసుకుంటే వాళ్ళకు షుగర్ లెవెల్స్ తగ్గినాయి, బీపీ తగ్గుతుంది, ఆ తర్వాత కీళ్ళ నొప్పులు, ఆస్తమా ఇట్లాంటివన్నీ తగ్గుతుంది. ఇంకోటి ఇట్ విల్ రెడ్యూస్ ది ఇన్ఫ్లమేషన్ కాబట్టి ఈ మాదిరి చేస్తుంది. ఇంకా ఏమంటే ఇది మనకు డైజెషన్ సిస్టమ్ను ఇంప్రూవ్ చేస్తుంది. మనకు గట్ హెల్త్ అంటే జీర్ణకోశం ఉన్న మనకు అది బాగా ఫంక్షన్గా పనిచేస్తుందని మనకు చెప్తుంది. ఇది మనకు ఈ వీట్ గ్రాస్ జ్యూస్ తెలుసుకోవాల్సినవి. ఎందుకంటే మనం ముఖ్యంగా ఏమంటే ఈ మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో ఈ ఆధునిక ఈ అర్బనైజేషను మనకు ఈ దానివలన మనకు చాలా ఆరోగ్య సమస్యలు వస్తుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా కాలుష్యం, గాలి కాలుష్యం, నీరు కాలుష్యం, తిండి కాలుష్యం. ఇక తిండి విషయంకి వస్తే మనకు స్వచ్ఛమైన ఆహార పదార్థాలే దొరకట్లేదు, ఆహార గింజలు దొరకట్లేదు, తిండి గింజలు దొరకట్లేదు, కూరగాయలు దొరకట్లేదు, పాల పదార్థాలు, చేపలు ఇవన్నీ కలుషితమైనవి. ఎందుకంటే మనకు ఇవి అడల్టరేటెడ్ ఫుడ్సే మనం తీసుకుంటున్నాం. మనం తెలుసో తెలియక ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకుపోయే వంతు మనం విష పదార్థాలు తీసుకుంటూనే ఉన్నాం. కాబట్టి మన ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతిని మనకు అనారోగ్య సమస్యలు ఎక్కువవుతున్నాయి. ఎందుకంటే మనకు ఇప్పుడు ఉన్న ఈ మోడర్న్ సొసైటీలో ఎక్కువగా ప్లాస్టిక్ కల్చర్ వాడుతున్నాం. ఈ ప్లాస్టిక్ కల్చర్ వాడిన దానివల్ల ఇవి భూమిలో పోయి భూగర్భ జలాలను కలుషితం చేసిన వల్ల ఇలాంటి కలుషితమైన మనం భూగర్భ జలాలను వాడినప్పుడు వ్యవసాయపరంగా కానీ మనం డ్రింకింగ్ పర్పస్గా వాడినప్పుడు కానీ మనకు చాలా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, క్యాన్సర్ వస్తున్నాయి. కాబట్టి దీనికంతా కారణం ఏమంటే మన పర్యావరణాన్ని, మన వాతావరణం మనమే పాడు చేసుకున్నాము. మానవ మనుగడను మనిషే మరణ శాసనం వేసుకుంటున్నాడు. అది మనం గుర్తించాలా. ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా మనం తయారు చేసుకోలేము, అన్నిటికీ మనం బయట ఆధారపడతాం. మన ఫుడ్ మెటీరియల్స్ కానీ, మనం వెజిటబుల్స్ కానీ, మిల్క్ కానీ అది మన చేతిలో లేదు. కాకపోతే అవన్నీ ఇవి అడల్టరేటెడ్ వస్తున్నాయి కాబట్టి మనం తప్పనిసరిగా అవే తీసుకొని మనం చేస్తున్నాము.
ఇక యువతరం అయితే ఈ జంక్ ఫుడ్ తిని ఇంకా వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు పాడు చేసుకుంటున్నారు. ఈ జంక్ ఫుడ్తో చాలా ప్రమాదం ఉంది. దీంట్లో ఎక్కువగా మైదా కలిపిన ఐటమ్స్ ఉంటాయి. దాని తర్వాత సాల్ట్ ఉంటుంది, దాని తర్వాత షుగర్ ఉంటుంది. ఈ తెల్లగా సంబంధించిన పదార్థాలు మనము కంపల్సరీగా మనం ఫుడ్ మెటీరియల్గా వాడకూడదు. ఎక్కువగా వాడితేనేమో దాని అనర్థాలు వస్తాయి. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని మనం ఆరోగ్యాన్ని చేసుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఎంతైనా ఉండొచ్చు మనకు ఆస్తులు, తర్వాత మనకు డబ్బు, బ్యాంక్ బ్యాలెన్సు, బిల్డింగ్లు, బంగళాలు ఎన్నైనా అదంతా సెకండరీ అనమాట. ఫస్ట్ మనిషికి ఆరోగ్యం లేకపోతే ఏమి తృప్తి ఉండదు, మన జీవితం ప్రశాంతంగా ఉండదు. కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం. మనం ఆరోగ్యంను కాపాడుకోవాల్సిన ఇది మనకు అందరికీ ముఖ్యం. ఇప్పుడు చూడండి, కోటీశ్వరులు, మిలియనియర్స్ ఉన్నారు. వాళ్ళు ఆరోగ్యంగా చాలా సమస్యలు వస్తుంటాయి. అసలు తినేదానికి కూడా వాళ్ళకు అవకాశం ఉండదు. అలా ఉంటుంది. కానీ బీద వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళకి ఏం అవసరం లేదు, కానీ వాళ్ళకి ఏం సమస్యలు లేవు, ఏం లేదు. ఇది మనం చూసుకోవాలి. దాన్ని బట్టి ఏమంటే మనము ఇది ఆరోగ్యానికి టాప్ ప్రయారిటీ ఇస్తేనే మనం ఉంటుంది. అప్పుడు మనం బాడీ యాక్టివిటీ కానీ మనలో మనం శక్తివంతంగా పనిచేస్తాము, ఆరోగ్యకరంగా పనిచేస్తాము. ఈ వీట్ గ్రాస్ జ్యూస్ అనేది మనకు సులభంగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. బయట కూడా ఇప్పుడు చాలా మన పార్కుల దగ్గర వీట్ జ్యూస్ బార్స్ అని ఇవి అన్నీ వస్తున్నాయి. కానీ అవి ఉంటే తీసుకోవచ్చు, లేనప్పుడు మన ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకోవచ్చు. దీనికి పెద్ద కష్టమేం లేదు. ఎలాగంటే మనం మంచిగా ఈ గోధుమ గింజలు తెచ్చుకొని, ఎర్రమట్టి తెచ్చుకొని, దాంట్లో వర్మీ కంపోస్ట్ వేసుకొని, దాన్ని కనుక మనం ఆ ట్రేలో ఉన్న మట్టిలో ఇది వేసేసుకుంటే 1-2 రోజులు మొలకలు వచ్చేసి మనకు క్రమేపీ రోజు మార్నింగ్ ఈవినింగ్ వాటరింగ్ చేసుకొని సులభంగా మనం గార్డెనింగ్ ఎట్లయితే చేసుకుంటున్నామో దీనికి పెద్ద శ్రమ అవసరం లేదు, పెద్ద టైం కూడా కేటాయించాల్సిన అవసరం లేదు. ఒక 9 రోజులు అయిన తర్వాత లేత ఆకులు 3-4 ఆకులు వచ్చిన తర్వాత అలాంటి ఆకులు మనం కట్ చేసి చిన్న చిన్న ముక్కలు చేసుకొని దాన్ని జ్యూస్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని అది కనుక తాగితే ఇంకా దానికి మించిన శక్తి ఏది లేదనమాట. మనకు ఇది మన సొసైటీ బాగా ఉండాలన్నా, మన స్వచ్ఛ ఇది ఆరోగ్యంగా ఉండాలన్నా వీట్ గ్రాస్ తీసుకోమని మనం సలహా ఇస్తున్నాము. తీసుకున్న వాళ్ళు కూడా చాలా ఉంది. నేను కూడా క్రమేపీ తీసుకుంటాను. నాకు కూడా షుగర్ లెవెల్స్ ఈ వీట్ గ్రాస్ తీసుకున్నప్పుడు చాలా బాగా తగ్గినాయి. ఇంకా మిగతా అలైన్మెంట్స్, మోకాళ్ళ నొప్పులు, ఈ వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకు ఇలాంటి మనకు చాలా ఇది వస్తుంది. ఆస్తమా కూడా తగ్గుతుంది. దాన్ని బట్టి ఈ వీట్ గ్రాస్ జ్యూస్ అనేది ఎంత ఉందో మనం తెలుసుకోవాలా. కాబట్టి ఇది మనమే స్వతహాగా తయారు చేసుకొని మనం తాగితే బాగుంటుంది. ఇది 1 నెల తాగొచ్చు, 2 నెలలు తాగొచ్చు, 3 నెలలు తాగొచ్చు. దీనివల్ల నష్టమేం లేదు. అంటే ఎన్ని నెలలు తాగాలని మీకు డౌట్ వస్తుంది. కాబట్టి మనం ఓపిక ఉన్నంత వరకు డైలీ మార్నింగ్ తీసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. అందుకంటే కొందరికి బాడీ కాన్స్టిట్యూషన్ బట్టి రిజల్ట్ ఒక్కోసారి కొద్దిగా లేట్గా కనబడవచ్చు. కాబట్టి ఇది వీలైనంత వరకు శ్రమ అనుకోకుండా మన ఆరోగ్యాన్ని మనం కాపాడాలనుకున్న దృష్టితో రోజు ఒక 15 నిమిషాలు కేటాయించుకొని మార్నింగ్ టైం ఈ వీట్ గ్రాస్ జ్యూస్ తాగితే మన ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. మనం ఆరోగ్య సమస్యల నుంచి, మన ఆరోగ్య డిసార్డర్, మన హెల్త్ డిసార్డర్ నుంచి మనం దూరంగా ఉండొచ్చు. నమస్కారం.